మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. 'బలగం' సినిమాలో ఏ రోల్ మీకు వచ్చి మిస్ అయింది? 'బలగం' సినిమాలో మంచి పెద్ద క్యారెక్టరే. ఆ! వేణు వేణు డైరెక్టర్ ఫోన్ చేసిండు. నేను అప్పుడు వైజాగ్‌లో ఉన్నా. వైజాగ్‌లో సందీప్ పోలిశెట్టి అని సందీప్ అని డైరెక్టరు. అను మూవీ డైరెక్టరు. హ్మ్. పాపం ఆయన చాలా కష్టంగా మూవీ చేస్తున్నాడు. ఆయన ప్రాపర్టీ సొంతంగా అమ్ముకొని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. హ్మ్. అందరు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి వైజాగ్‌లో. ఎవరు ఆమని మేడం, దేవి ప్రసాద్ గారు, భీమిని శ్రీనివాస్ గారు, వీళ్ళందరితోని కాంబినేషన్ సీన్స్ జరుగుతున్నాయి. కానీ అందరిని అందరు కాంబినేషన్ అందరు డేట్స్ చూసుకొని చేయాలి కదా. వేణు ఫోన్ చేసిండు, అన్న ఎక్కడున్నావు అంటే, నేను వైజాగ్‌లో ఉన్నాను. ఎందుకేం అన్న, నీకు అర్జెంటుగా ఒక క్యారెక్టర్ ఇప్పుడు ఎట్లున్నావు అట్లా ఫోటో పంపియన్నా అన్నాడు. హ్మ్. ఏ లుక్లో ఉన్నావు ఆ లుక్లో పంపియన్నా అంటే ఇమ్మీడియట్. ఎందుకు పోయినంటే, సినిమా చేస్తున్నా మనకు దిల్ రాజుతో ఓకే అయిపోయిందన్న ప్రొడ్యూసరు, మనం సినిమా చేస్తున్నామన్నా అంటే కొంచెం పరిచయం, వేరిద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ చేసినాం, అట్లా కొంచెం క్లోజ్. వేణు జబర్దస్త్ చేస్తున్నప్పుడు కూడా క్లోజ్ అనమాట. అట్లా పంపిస్తున్నావేనని గడ్డం బియర్డ్ ఉంది నాకు ఫుల్గా. బియర్డ్ ఉండి, అన్న గడ్డం తీసేయాలన్నా, నువ్వు ఇమ్మీడియట్ రేపు బయలుదేరి వచ్చాయన్న అన్నాడు. ఇప్పుడైతే రాలేను నేను, ఎందుకంటే ప్రాజెక్ట్ జరుగుతుంది ఇక్కడ, అంత కాంబినేషన్ ఉంది, ఇంకోటి కంటిన్యూటీ ఉంది, రాలేను, చూడన్న ట్రై చేయన్న, మంచిగా ఉంటుంది క్యారెక్టర్ అది ఇది అన్నాడు. కానీ ఇలా వదిలిపెట్టుకొని అయితే పోలేను, ఎందుకంటే సందీప్ పాపం ఆయన ప్రాపర్టీ అమ్మే ఒక సినిమా చేస్తున్నాడు. నాకు అంటే ఈయన కూడా చూడాలి, ఆలోచించాలి కదా, అందరూ అంతా కాంబినేషన్. కరెక్ట్. దానికి రాలేనులే వేణు అని చెప్పేసిన. అది అట్లా నేను బలగంలో డ్రాప్ అయిపోయాను. అది లేదా మంచి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నేను చెప్పను, బెస్ట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. రిగ్రెట్ ఫీల్ అయ్యారా అనవసరంగా పోయింది అని చెప్పేసి? అంటే ఇక ఫీల్ అయ్యాను, కానీ ఇక ఇది కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ అని చెప్పి వీళ్ళని నేను డ్రాప్ చేయలేను కదా. కరెక్ట్. ఇండస్ట్రీలో ఆ కమిట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. అది కమిట్మెంట్ అనేది ఇంపార్టెంట్. వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడుతున్నారు ఇక్కడ, ఇద్దరు మొగుడు పిల్లలు ఇద్దరు కష్టపడుతారు, ఆస్తి అమ్ముకొని వచ్చి సినిమా చేసారు. అందుకని ఇది ఇంపార్టెంట్ అనుకున్నా నేను, దానివల్ల నేను డ్రాప్ అయిపోయాను. అండ్ నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఇదే సినిమా మీద ఇష్టంతో ఎంతో డబ్బులు కూడా లాస్ అయ్యారు. అవును, చాలా విలువైన సమయం, అవును, చాలా విలువైన డబ్బు, చాలా నష్టపోయారు. ప్రొడ్యూస్ కూడా చేసినట్టున్నారు కొన్ని సినిమాలు. 2 సినిమాలు ప్రొడ్యూస్ చేసిన, 3 చేసిన, 3 సినిమాలు. ఎంత నష్టపోయారు? ఎంత అంటే బాగా ఒక 5 to 6 years పోయినాయి. యాక్చువల్ ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే కూడా, అది మధు అని ఈజ్ ఎన్ఆర్ఐ, అంటే ఎన్ఆర్ఐ క్యాండిడేట్, డైరెక్షన్ అంటే బాగా ప్యాషన్ ఉంది ఆయనకు. మీరే అనుకున్నాను సార్, మనం ప్రశాంత్ గారు మనం చేద్దాం, ప్రాజెక్ట్ చేద్దాం, అది ఇది ప్రొడ్యూసర్స్ అది ఇది అని చెప్పి అంటే, ఓకే చేద్దాం మధు అన్నట్టుగా, మనం అంత ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది, అంత జరుగుతుంది, రోజు రిహార్సల్స్ జరుగుతున్నాయి. అనంత మూవీ చెప్తున్నాను. అయిన తర్వాత ఏమైంది, ఆ ప్రొడ్యూసర్ ఆయనకు హ్యాండ్ ఇవ్వడం ఏదో జరిగితే, ప్రశాంత్ గారు మరి మనం చేద్దామా ఇట్లా, నాకు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం అవుతుంది అది ఇది అంటే, మనం ఎంత బడ్జెట్ అవుతుంది మనం అంటే 50 to 60 lakhsలో క్లోజ్ చేయొచ్చు, ప్రమోషన్ 1 yearలో మనం కొట్టేయచ్చు మూవీ అన్నట్టు టాక్స్ వచ్చినాయి అన్నమాట. సర్లే అన్నట్టుగా నేను అప్పుడు జస్ట్ ఫస్ట్ మూవీ అదే నాది ప్రొజెక్షన్ చేసాడు. సరే మధు అన్నట్టుగా డైరెక్షన్ ఆయన ప్రీ ప్రొడక్షన్ ప్రొసీడ్ అయిపోయి, ఇక మనం మూవీ షెడ్యూల్ వేసుకున్నాము, దాని షూటింగ్లోకి వెళ్ళిపోయినాం. ఓ 10 to 15 days షూట్ ఉంటుంది అన్నాడు. 15 హార్డ్లీ అంటే 20 days అంటే ఒక ఇల్లునే ఒక ఇంట్లోనే మనం ఇక వర్బలే ఉంటుంది, అంటే డిస్కషన్ మీదనే నేను ఒక సినిమా, ఇది ఇంగ్లీష్ మూవీ, మ్యాన్ ఫ్రమ్ ఎర్త్ అని జిరోమీ బిగ్స్బీ డైరెక్టర్ది మూవీ, దాని మీదనే చేస్తున్నా అని చెప్పి, ఓకే బాగుంది, స్టోరీ కూడా బాగుంది, డిఫరెంట్గా ఉంది అన్నట్టుగా చేసినాం. చేసిన తర్వాత ఏమైందంటే, అది ఈ డైరెక్టర్ ఏం చేసిండంటే, జిరోమీ బిగ్స్బీకి ఇన్స్టాగ్రామ్లో మెయిల్ పెట్టిండు, ఐఎమ్ యువర్ ఇన్స్పిరేషన్, మీ స్టోరీ బాగుంటుంది, మీ స్టార్ వార్స్ రైటర్ కదా, మళ్ళా బాగుంటుంది అది ఇది అని చెప్పి అతనికి మెయిల్ పెట్టేసిండు. అతను ఏం చేసిండు, నాకు కాలిఫోర్నియా నుంచి నాకు డైరెక్ట్గా ఒక 20 పేజీల నోటీస్ పంపించేసిండు. అబ్బా, ఇవి నా రైట్స్, ఇవి మీరు ఎట్లా చేస్తారు, ఏం కథ, నేను లీగల్గా పోతా, చాలా చాలా ఖతర్నాగా పెట్టిండు. నేను మధు మీద సీరియస్ అయిపోయి, నేను మధు ఏంది ఎందుకు పెట్టి, నేను ఓడబెట్టమన్నాడు,
లేదంటే ఇంత సీన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు కాదు మాధు, ఇప్పుడు అప్పుడు షూటింగ్ స్టార్ట్ అయింది, షూటింగ్ అయిపోయింది, షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక 10 days అయిపోయింది, అప్పటికే ఇన్వెస్ట్ చేసేసారు. అయిపోయింది, షూట్ అయిపోయింది, అంత అయిపోయింది. ఇక ఆ మేల్ ఇక ఆయనను కాంప్రమైజ్ చేయడానికి నాకు ఒక 6 నెలల నుంచి 1 year పట్టింది. బా కాలిఫోర్నియాలో మా రిలేటివ్స్ ఉండడం, మాకు తెలిసి ఉండడం వల్ల ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళా అడాప్షన్ చేసుకునే మూవీ ఆయనకు ఒక అమౌంట్ కమిట్మెంట్ అయ్యి అక్కడనే $డాలర్స్ కన్వర్ట్ చేసి పెద్ద ఇష్యూ అయింది అది. అంటే మనం అది చెప్పుకోలేదు, కానీ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పిన అట్లా దాంట్లో మనం 50-60 లక్షలు చేయబోయేది ఇంకా ఎక్కువ అయిపోయింది. అది దిగాం, రంగంలో దిగినాం, ఎట్లయినా చేయాలి కదా, తప్పదు ఇక అన్నట్టుగా. అది ఫస్ట్ మూవీ. అట్లాగా రిలీజ్ కూడా చేసినాం. ఆ రిలీజ్ చేసింది కూడా మేము ఏం కమిట్మెంట్ ఇచ్చినామంటే, అప్పుడే ఒరిస్సా ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. అవును. ఈ మన థియేటరికల్ కలెక్షన్ ఏమొచ్చినా కూడా ఒరిస్సా బాధితులకు ఇస్తా అని చెప్పి అట్లా ఆ కమిట్మెంట్ ప్రకారంగా పోయింది. అది థియేటర్లో అంతగా నడవలేదు, మామూలుగా వస్తుంది, అది కూడా మనం అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అట్లా అనమాట. సో అలా తర్వాత టోటల్ లాస్ అది. సో 5-6 కోట్లు అలా 2 సినిమా 3 సినిమా, ఇది ఒక 1.5 కోటి 2, ఇంకో సినిమా ఒక 2.5 వరకు. మళ్ళీ టైం ముఖ్యంగా టైం. ఎందుకంటే యాక్చువల్గా పొలిటికల్గా మీది ఎంత పెద్ద ప్రొఫైలో నాకు తెలుసు. మీకు పరిచయం ఉన్న వాళ్ళు ఇప్పుడు వరంగల్కి వెళ్ళినా కానీ, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది పొలిటికల్గా బాగా యాక్టివ్గా ఉండే వాళ్ళకి మీది ఎంత పెద్ద ప్రొఫైలో, మీ రేంజ్ ఏంటో తెలుసు. అక్కడ అలాంటి ఒక స్థాయిలో ఉన్న మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న పిల్లాటలు మీ చుట్టూ ఆడతా చాలామంది కనిపిస్తారు, మోసం చేయడానికే కొంతమంది వస్తారు. 90% అదే ఉంటుంది అండి. నేను అంటే అబ్జర్వ్ చేసిన, అంటే జెన్యూనిటీ అనేది ఇండస్ట్రీలో ఒక 10-15% ఉంటుంది. ఏమనుకోవద్దు, చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి, అంటే అనుభవించిన కాబట్టి చెప్తున్నా. మ్యాక్సిమం 80% అయితే జెన్యూనిటీ అనేది ఉండదు. ఇక ఒక 20% వరకే జెన్యూనిటీ అనేది ఉంటుంది. మీకు అర్థమవుతుంటుంది కదా అలాంటి మనుషులు 100%. ఎందుకు అర్థం కాదు, అప్పుడు మీ మనసులో ఏం రన్ అవుతుంటుంది? ఇక చాలా అనిపిస్తుంది, కానీ ఇక ఏమంటాం, పాపం వాడి కష్టాలు వాడు పడుతున్నాడు అన్న ఆలోచన. అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, మా లాంటి వాళ్ళు ఉన్నారు, మా దగ్గరికి వచ్చి మా చుట్టూ ఒక మోసం చేసేవాడు ఇండస్ట్రీలోనే కనిపిస్తే మేమేమి రియాక్ట్ అవ్వలేము. ఎందుకంటే మాకు ఇది తప్పించి వేరే మార్గం లేదు, వేరే ప్రొఫైల్ కూడా లేదు, మాకు భాషలాగా వేరే షేడ్ లేదు మాకు. సో వాడిని భరించాలి, తప్పదు. బట్ మీకు అలా కాదు, మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆల్రెడీ మీకు ఒక ప్రొఫైల్ ఉంది. మనసులో ఇక్కడ కాదురా వరంగల్ వచ్చి ఆటలాడు, నువ్వు ఈ పని చెప్తాను, ఇలాంటివి ఎప్పుడన్నా రన్ అయ్యాయా? చాలా అయినాయి. ఒకటైతే సగం అది కూడా ఒక 3-4 days షూట్ చేసినాము. షూట్ చేసిన తర్వాత లిటరలీ నన్ను చేంజ్ చేసేసిండు. నాతో ప్రమోట్ చేసుకొని సినిమా అంతా చేద్దాము అది అన్న తర్వాత నన్ను మార్చేసిండు. నాకు విపరీతమైన బీపీ పెరిగింది, కానీ కంట్రోల్ చేసుకుని వద్దులే మనకు ఇవన్నీ ఎందుకు, సరే వాడు బిజినెస్ పరంగా ఆలోచిస్తుండేమో, పోనీలే మన టైం కూడా వస్తుంది కదా, అతనే మన దగ్గర రాడా మళ్ళీ బతిలాడుకోవడా అనే ఆలోచనలో కూడా అనుకున్నాను. అంటే తొందర రియాక్ట్ అవ్వడం ఎందుకు అనిపించింది నాకు కూడా. కరెక్ట్. అండ్ సురేందర్ రెడ్డి గారితో ఏంది ఆ స్పెషల్ అసోసియేషన్? ఎలా మీకు? సురేందర్ రెడ్డి గారు మంచి పరిచయం. ఎలా? వరంగల్, అతనిది కూడా వరంగలే. ఓకే. వాళ్ళ రిలేటివ్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ లెక్క అనమాట, అట్లా పరిచయం. ఇప్పుడు నెక్స్ట్ అయింది పవన్ కళ్యాణ్ గారితో సినిమా. అవును, అనౌన్స్మెంట్ అయింది. వెళ్ళి కలిసారా? కలవలేదు. కలుస్తారా? నేనైతే కలవను, ఫోన్ చేస్తే మాత్రం పక్క వెళ్ళి కలుస్తా. అంటే మీరు అనుకుంటుండొచ్చు సురేందర్ రెడ్డి గారు నీకెందుకు ఫోన్ చేయాలని అనుకుంటుండొచ్చు, కానీ అప్పుడు ధృవాపుడు చేసినాము. దాని తర్వాత చిరంజీవి గారి మూవీకి కూడా చేద్దామనే టైంలో నేను వెళ్ళా. నాది పాస్పోర్ట్ తీసుకున్నారు, జార్జియా షూట్ అన్నారు, షెడ్యూల్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మళ్ళీ ఏమైంది, ఆయనకు నన్ను డ్రాప్ చేసిండు. అందులో కొంచెం ఆయన ముఖం మీదనే అన్నాను నేను, అంటే రీసెంట్గా కలిస్తే నా క్యారెక్టర్ వేయలే కదన్నా పిలిచి కూడా, అంటే ఇక సరే ఉన్నాయిలా చాలా చేద్దాంలే అన్నట్టుగా మాట్లాడాను. అది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.